తర్వాత ఇంకో క్వశ్చన్ అండి, మీరు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఉన్నారు, ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారు. దానివల్ల అసలు లాభం ఉందంటారా, లేదంటే అది ఒక రీహాబిలిటేషన్ సెంటర్ లాగా ఊరికే మీకు ఒక కారు, ఒక క్యాబినెట్ హోదా దానికోసం ఇచ్చారంటారా? నిజంగా స్టేట్కి అది ఉపయోగం ఆ పదవి? అది చాలా అవసరమైన ముఖ్యమైనటువంటి పోస్ట్, కానీ దాన్ని సక్రమంగా ఉపయోగిస్తేనే మంచిగా ఉంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు మీరు 30 మంది మంత్రులు ఉన్నారు, లేకపోతే మన దగ్గర 18, 17 ఉన్నారు. ఈ మంత్రులందరికీ ఒక క్యాబినెట్ కారు, ఒక పిఎస్, ఒక పిఏ, ఒక పెద్ద బంగ్లా, పెద్ద కథ, ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు? మనమేమనుకుంటున్నాం, ఈ ప్రభుత్వ ధనమంతా వృధా అవుతుంది, ఎందుకు ఇస్తున్నారని. అవన్నీ ఉంటే ఇంత జనబాహుల్యానికి మేలు చేసే అవకాశం ఉంటుందని అది ఇస్తున్నారు. మరి అది పనిచేస్తే ఉపయోగం, పని చేయకపోతే వ్యక్తిగత ఉపయోగం. అట్లే స్పెషల్ రిప్రజెంటేటివ్గా మాకు ఇచ్చినప్పుడు మేము 24 గంటల్లో ఎంత తక్కువ నిద్రపోతే అంత తక్కువ నిద్రపోయి మిగిలిన టైం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి, ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి పెద్ద ఇతర ప్రాజెక్టుల గురించి, వాటికి రిలీజెస్ గురించి అన్ని డిపార్ట్మెంట్స్తో మాట్లాడి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలని కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళని తీసుకుపోయి అక్కడ కేంద్ర మంత్రులతో కలిసి, అక్కడ ఉన్నటువంటి మా రెసిడెంట్ కమిషనర్స్ వాళ్ళని తీసుకొని పోయి ప్రిన్సిపల్ సెక్రటరీస్తో కలిసి, ఇక్కడి నుంచి వచ్చినటువంటి అధికారులను తీసుకొని పోయి అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ చీఫ్స్ని, సిడబ్ల్యూసి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్కి సంబంధించిన అధికారులతో కలిసి వాళ్ళకి ఒక 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 అనుసంధానం, ఫెసిలిటేటర్ రోల్ అంటారా, అనుసంధానం, ఒక బ్రిడ్జి లాగా పనిచేసాం. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి, ఇక్కడి నుంచి అక్కడ రావడానికి తిరిగి రావాల్సి వచ్చేది. వాడు ఒక క్లారిఫికేషన్ అడిగేవాడు అక్కడ, ఆ క్లారిఫికేషన్ ఇవ్వడానికి అది రావడానికి ఒక నెల, ఈయన చదవటానికి ఒక నెల, పంపడానికి 3 నెలలు పట్టేది. నేను ఉండటం వల్ల ఏమైంది, నేను పోగానే మొట్టమొదటి పని ఏం చేశాను, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఆ ప్రాజెక్ట్ కనెక్టెడ్ ఆఫీసర్స్ అందరినీ అక్కడ పిలిపించాము. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్ట్రీలకు సంబంధించిన మినిస్టరు ఆఫీషియల్స్ని పిలిపించాను. వాళ్ళందరూ మనకు ఫ్రెండ్స్, అంటే ఒకటే ప్రభుత్వం కాబట్టి ఏపీ భవన్లో పెద్ద హాల్ ఉంది. హాల్లో ఒక పక్కన ఇల్లు, ఒక పక్కన వాళ్ళు కూర్చొని మేము 2-3 మంత్రులు ముందు కూర్చొని అక్కడ అడిగాం, ఈ దీని మీద ఎందుకు రాలేదు అంటే. నా క్వశ్చన్ ఏంటంటే సార్, అంటే దానివల్ల ఎఫెక్టివ్గా పనిచేస్తుందని మ్యాక్సిమం పని జరిగింది. కొన్నిటికి మీ పోలవరము, తర్వాత ఇక్కడ నల్గొండలో ఒకటి ఉన్న చూడు, మన నల్గొండ, ఈ నల్గొండ పులిచింతలు అంటారా, పులిచింతల, ఈ పులిచింతల ఇటువంటివన్నీ ఉన్నాయి కదా, వీటిని 4-5 నెలల్లోనే దానికి సంబంధించినటువంటి అనుమతులు తెచ్చాము. ఎట్లా వచ్చినాయి అన్నారు. నేను కొత్తగా చేసింది ఏం లేదు, అక్కడ పోయి ఆ మినిస్ట్రీలో మా ఆఫీసర్స్ని తీసుకుపోయి ఏమేమి అడుగుతున్నారా అని తెలుసుకొని, ఏమేమి ఉన్నాయని చర్చి, వాటన్నిటి నుంచి ఏ తర్వాత బి పెట్టాం, బి తర్వాత సి పెట్టాం, సి తర్వాత డి, ఈ, ఎఫ్, జి, జెడ్ దాకా వరుసలో పెట్టాం. ఇంతకుముందు ఏ తర్వాత జెడ్, బి ఎక్కడ పోయిందంటే చెప్పేవాళ్ళు లేడు అక్కడ. అది ఊరిక చిన్న పనే, బట్ పని అయిపోయింది. అన్నీ ఉన్నాయి కదా, చూసుకోండి, ఇంకేం కావాలా. మేము మీటింగ్లు పెట్టేటప్పుడు ఏం చేసేవాడిని, ఫారెస్ట్ ఆఫీసర్ చెప్పాల్సిన దానికి చీఫ్ కన్జర్వేటర్ని కూడా పిలిచేవాడిని. ఫారెస్ట్ ఆఫీసర్ తప్పు చెప్పిండని చెప్పిండు అక్కడ చైర్మన్. కానీ ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత మీకు 2 రిప్రజెంటేటివ్లని పెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం, అవసరం అంటారా? అంటే ఇక్కడ పొలిటికల్ రిప్రజెంటేటివ్ ఒక్కడ చాలు, 3 పెట్టారు. ఇప్పుడు చిన్న రాష్ట్రానికి 3 స్పెషల్ రిప్రజెంటేటివ్స్ వస్తే ఈ 3 కోఆర్డినేషన్తో పని అయితే వేరు. అది ఎంతవరకు అవుతుంది? ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్ క్యాబినెట్ ర్యాంక్ ఉంటే అతను ఎంపీలతో మాట్లాడతాడు, అతను మినిస్టర్తో మాట్లాడతాడు, అక్కడ సెంట్రల్ మినిస్టర్తో అపాయింట్మెంట్ తీసుకుంటాడు, ఇక్కడ సీఎంతో మాట్లాడతాడు. అధికారులు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. మరి అది ఈ ప్రభుత్వం మాత్రం దాన్ని పొలిటికల్గానే, అంటే రీహాబిలిటేషన్ సెంటర్ లాగా చేశారు. దాని తర్వాత ఎన్ని పనులు జరిగినాయో చూడమనండి. నేను స్పెషల్ రిప్రజెంటేటివ్గా ఉన్నప్పుడు పెండింగ్ ఉన్నాయన్నీ దాదాపు అన్నీ అయిపోయినాయి.
ఇక ఇప్పుడు అంటే అన్ని రాష్ట్రాలకు ఉన్నారంటే కేవలం మన ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఉంది, నాకు తెలిసిన కర్ణాటక ఉంది, తర్వాత అప్పుడు జార్ఖండ్లో ఉండేది, ఇంకా కొంతమంది. ఇది ఎందుకు వచ్చిందంటే ఇది మొదట్లో లేదు. ఈ గ్లోబలైజేషను, న్యూ ఎకానమీ, పివి నరసింహారావు 91 తర్వాత బడ్జెట్ వచ్చేది వస్తుంది, మామూలుగా వచ్చేవి కూడా వస్తున్నాయి. వీటిని ఎవరు ఎక్కువగా అక్కడ ఫాలో చేసుకుంటే వాళ్ళకు వచ్చేటటువంటి పరిస్థితి. రూరల్ డెవలప్మెంట్ ఫండ్స్ రావాలి. రూరల్ డెవలప్మెంట్లో మామూలుగా ఇస్తారు. ఎడిషనల్ కావాలంటే కొన్ని రాష్ట్రాలకు పంపిణీ ఖర్చు కాకుండా రిటర్న్ వస్తాయి. మా దగ్గర ఖర్చు అయినాయి అని మనం ఖర్చు అయినాయి అని మన ఖర్చు సబ్మిట్ చేసి మీరు ఈ డబ్బు ఇస్తే మేము చేస్తామని చెప్పే యూటిలిటీ సర్టిఫికేట్స్ అంటారు. యూటిలిటీ సర్టిఫికేట్ ఇవ్వకుండా కొన్ని రాష్ట్రాల నుంచి ఆ బడ్జెట్ ఖర్చు కూడా కాకుండా రిటర్న్ వస్తుంది. రిటర్న్ వచ్చినప్పుడు ఆ స్పెషల్ రిప్రజెంటేటివ్ ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని, సార్ మీ దగ్గర 50 కోట్లు రిటర్న్ వచ్చినాయి, మా దగ్గర మీరు ఇచ్చిన 500 కోట్లు అయిపోయినాయి, ఈ 50 కోట్లు కూడా ఖర్చు పెట్టడానికి పనులు రెడీగా ఉన్నాయి, ఇదిగో యూటిలిటీ సర్టిఫికేట్ మేము ఇస్తున్నాం, మీరు ఇది ఇవ్వమంటే వాడికి ఎక్కడ అది మురిగిపోకుండా పనిచేసే రాష్ట్రానికి ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్లా చాలా తీసుకున్నాం.